ఆమె ఓ ఎయిర్ హోస్టెస్. అంతర్జాతీయ ఎర్రచందన స్మగ్లర్ లక్ష్మణ్ను పెళ్లాడింది. భర్త జైలు ఊచలు లెక్కిస్తుంటే ఆయన పనులు చక్కపెడుతూ స్మగ్లర్ డాన్గా ఎదిగింది. పోలీసులకు చిక్కినట్లే చిక్కి మస్కా కొట్టి కలకత్తాకు చిక్కేసింది. హైకోర్టును ఆశ్రయించింది, బెయిల్ పొందింది. చెన్నై నగరంలో మున్నట్టు వీధికి చెందిన లక్ష్మణ్ 20 ఏళ్ల వయసులో మణిపూర్కు వెళ్లాడు. అక్కడ నుంచి కలకత్తాలో ఎర్రచందనం స్మగ్లర్గా మారాడు. అక్కడ నుంచి ఎర్రచందనాన్ని విదేశాలకు సరఫరా చేస్తూ ఇంటర్నేషనల్ స్మగ్లర్గా అవతరించాడు. బర్మా, చైనా, నేపాల్, దుబాయ్తో పాటు పలు దేశాల్లో గోడౌన్లను ఏర్పాటు చేసుకుని స్మగ్లింగ్కు పాల్పడేవాడు. 2006లో ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తున్న సంగీత చటర్జీని రెండో భార్యగా పెళ్లాడాడు. సంగీత చటర్జీ లక్ష్మణ్కు ఉన్న పలు కంపెనీల్లో మోడల్గా కూడా నటించేది. 2015లో లక్ష్మణ్పై చిత్తూరు పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించడంతో రాజమండ్రి సెంటర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అప్పటి నుంచి సంగీత చటర్జీ భర్త పనులను చక్కబెట్టేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎర్రచందనం అక్రమ రవాణాలో పేరు మోసిన స్మగ్లర్లకు మధ్యవర్తిగా వ్యవహరించిందని ఆమెను అరెస్టు చేశారు. ఆమె నుంచి 6 బ్యాంకు ఖాతాలు, 2 బ్యాంకు లాకర్ తాళాలు స్వాధీనం చేసుకున్నారు. సంగీతను కోల్కతా న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిస్ట్ వారెంట్ ద్వారా చిత్తూరుకు రావడానికి యత్నించారు. అయితే పోలీసులకు టోకరా పెట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. బెయిల్ మంజూరు చేయడంతో పోలీసులు వెనుదిరిగారు.